హలో వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా నైబర్ శ్రావణికి పెళ్లికి ముందు జరిగిన హల్దీ అలాగే నలుగు అండి. శ్రావణికి ఒకే రోజు నలుగు, హల్దీ అలాగే మెహందీ ఫంక్షన్ అనేది జరిగాయి అన్నమాట. సో ఆ మెహందీ ఫంక్షన్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. జంటగా ఒకటి కాబోతున్న శ్రావణి ప్రేమ్ చిందులు ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్ళారండి. పెళ్లితో మన లైఫ్ లో కొత్త జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇద్దరు వ్యక్తులు, రెండు ఫ్యామిలీస్ కలిస్తేనే పెళ్లి అనే బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచుకుంటూ ఈ వైవాహిక జీవితం అనే బంధాన్ని మీ ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. పెళ్లి అనే బంధంలో ఎప్పుడైతే దాపరికాలు లేకుండా ఒకరితో ఒకరు అన్ని షేర్ చేసుకుంటామో అప్పుడే ఆ దాంపత్యం అనేది కూడా కలకాలం ఉంటుంది. వీళ్ళిద్దరైతే చాలా సంతోషంగా ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి హల్దీ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రేమ్ చంద్ వాళ్ళ ఊరిలో హల్దీ ఫంక్షన్ ఇది. చందు కూడా ఈ హల్దీ ఫంక్షన్ లో మామూలుగా ఎంజాయ్ చేసినట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రచ్చ చేసినట్టున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో చందు హల్దీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. హల్దీ ఫంక్షన్ కోసం మిద్దె పైన ఇలాగా ఓపెన్ ప్లేస్ లో డెకరేషన్ అనేది చేశారండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. శ్రావణి ఫోటో షూట్ తీసుకుంటుంది. హల్దీ ఫంక్షన్ కోసం తనైతే ఇలా రెడీ అయిపోయిందండి. లుక్ అయితే చాలా బాగుంది. అలాగే జ్యువెలరీ ప్లేస్ లో తను వచ్చేసి ఫ్లవర్స్ తో చేసినటివి రెడీమేడ్ గా తీసుకుంది. మనకు షాపుల్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇలాంటి మనము రియల్ ఫ్లవర్స్ తో కూడా రెడీ చేయించుకోవచ్చు అనమాట. హల్దీ స్టార్ట్ చేసే ముందే మేమంతా తనతో కలిసి ఇలా ఫొటోస్ అయితే దిగేసాము. ఎందుకంటే మళ్ళీ గంధం అంతా పెట్టుకున్న తర్వాత ఫొటోస్ దిగడానికి కూడా వీలు ఉండదు కదా. వీళ్ళు వచ్చేసి శ్రావణి ఫ్రెండ్స్ అలాగే తన క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా మేమంతా కలిసి ఈ హల్దీలో మేమైతే రచ్చరంబోలే చేసామనుకోవచ్చు. ఫుల్ డ్యాన్సులు అయితే వేసేసాము. శ్రావణి అయితే చాలా ఎంజాయ్ చేసింది. తనైతే ఫుల్గా గంధంతో నింపేసాము మేమంతా కలిసి. ఇక్కడ పెళ్లి కూతురు చూసారా, ఓం అంటే ఒక రేంజ్ లో అయితే డ్యాన్స్ వేసేసిందండి తనైతే. సో స్పీకర్స్ పెట్టుకొని మరి మేమంతా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ప్రజెంట్ కంటే కూడా ఇంతకు ముందు పాస్ట్ లో చూసామనుకుంటే 10 to 15 years బ్యాక్ అయితే ఈ హల్దీ వేడుక అయితే చేసేవాళ్ళు కాదు. కానీ ప్రతి మ్యారేజ్ లోనూ పసుపుతోనే స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే పసుపు దంచడం కానించి, పత్రికలకి పసుపు పెట్టడం కానించి మనం చేసేవాళ్ళము. కానీ ప్రజెంట్ మ్యారేజెస్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ హల్దీ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సున్నిపిండి, గంధం అలాగే పసుపు కలిపి పెళ్లి కూతురుకైతే ఇలా మేమంతా కలిసి నలుగు పెట్టేశాము. మీ అందరి ఛాన్స్ అయిపోయింది, నెక్స్ట్ మా ఛాన్స్ అంటూ శ్రావణి ఫ్రెండ్స్ అయితే రంగంలోకి దిగిపోయారు. ఇక్కడ పెళ్లి కూతురుతో పాటు మేమందరం కూడా ఒకరికొకరం నలుగు పిండి రాసేసుకున్నాము. సుధా మహేష్ అన్నల పెళ్ళప్పుడైతే హల్దీ వేడుక జరగలేదనుకుంటా. సో ఈ హల్దీ ఫంక్షన్ లోనే వాళ్ళిద్దరు కూడా ఇలా వాళ్ళ హల్దీ ఫంక్షన్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక ఫోటోకి పోజ్ ఇచ్చేసుకోండి అంటూ ఫోటో తీయించేసుకున్నారు. నెక్స్ట్ తనకు వచ్చేసి మంగళ స్నానం చేయించామన్నమాట. పూలతో రెడీ చేసిన జల్లెడు పట్టుకొని అందులో చెంబుతో నీళ్లు తీసుకొని తన తలపై పోసాము అందరము. అసలు మేమంతా కలిసి మామూలు రచ్చ చేయలేదు, ఫుల్ హంగామా చేసేసాము. నిజంగా శ్రావణి హల్దీ ఫంక్షన్ లో అయితే చాలా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. ఇక్కడైతే మేము కూడా ఒకరికొకరం నీళ్ళు పోసేసుకున్నాము. రారండో ఈ వేడుక చూద్దాం.
అని అంటాం కదా, అలా ఈ హల్దీ వేడుకనైతే మేమంతా కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. సుధా మహేష్ అన్నలు ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. ఇక్కడ చూస్తా ఉండండి, సుధా వచ్చేసి ఫస్ట్ నీళ్ళు తీసుకొని మహేష్ అన్న పైన అయితే పోసేసింది. నేనేం తక్కువ కాదు అంటూ మహేష్ అన్న కూడా చెంబుతో నీళ్ళు తీసుకొని సైలెంట్ గా సుధా పైన పోసేశాడు. సో ఈ విధంగా శ్రావణి హల్దీ ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి గంధపు నలుగండి. హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రావణికి గంధపు నలుగు పెట్టారండి. దాంతో పాటే మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. సో గెటప్ చేంజ్ అన్నట్టుగా మేమంతా గంధపు నలుగు కోసము ఇలా మా గెటప్లన్నీ చేంజ్ చేసేసి రెడీ అయిపోయాము. పెళ్ళికి ముందు అయితే తను ఎలా ఉన్నదో అలాగే తన వివాహ బంధం తర్వాత ఇంతే సంతోషంగా తను ఉండాలని అందరం కలిసి అక్షంతలు వేసి శ్రావణిని అయితే ఆశీర్వదించాము. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన వేడుక అండి. జీవితంలో ఒక్కసారైనా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాము. ఈ రోజుల్లో ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉంటున్నాము. సో ఒకరినొకరు కలవడం కానీ బంధుమిత్రులతో దగ్గరికి వెళ్ళడం కానీ జరగడం లేదు. ఇలా వేడుకలు జరిగినప్పుడైనా అందరం ఒకరికొకరు కలుస్తాము. సో అలాంటప్పుడే మన బాధలు ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టేసి అందరం కూడా చాలా సంతోషంగా అయితే గడుపుతాము. గంధపు నలుగు కూడా చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ మళ్ళీ ఫోటోలకి ఇలా పోజులు అయితే ఇచ్చేశారు. గంధపు నలుగు అయిపోయిన తర్వాత మెహందీ ఫంక్షన్ జరిగిందండి. మేమంతా కూడా ఇలా మా చేతులకి మెహందీ పట్టించేసుకొని ఇలా ఒక వీడియో అయితే తీసేసుకున్నాము. ఈ మెహందీ పెట్టే వాళ్ళని తిరుపతి నుంచి అయితే పిలిపించారంట. వాళ్ళైతే రాజస్థాన్ వాళ్ళు. చాలా ఫాస్ట్గా అయితే కోన్లు పెట్టేశారు. శ్రావణి పెళ్లిలో మేమే ఎక్కువ ఫొటోస్లకి ఫోజ్ అయితే ఇచ్చేసాము ఈ విధంగా. సో ఇదైతే పెళ్లి కూతురికి వాళ్ళు వేసిన డిజైన్ అన్నమాట. ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.